ఏంటర్రా? ఏం జరిగింది? మాట్లాడరే. ఎందుకంత మౌనంగా ఉన్నారు? మరి ఏం లేదయ్యా, దసరా ఉత్సవం ఆగిపోయిందంటే. ఆగితే ఈ ఊరికి ఏదైనా అవుతుందా అని భయం. నేననేది అది. ఏమిటి శాస్త్రి గారు, మీరు కూడా అలా పిచ్చిగా మాట్లాడతారు? ఉత్సవం ఆగిపోతే అందరం కట్టకట్టుకుని పోతావా? ఈ తల్లి ఇలాంటి తల్లి కాదు, మహాశక్తులున్న తల్లి. నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే బావగారు, దేవికి ఇంతవరకు రోజుకి 2 సార్లు పూజలు చేస్తున్నారు. ఇకపైన 3 సార్లు చేయండి. అలాగైనా ఆ తల్లి మనసు కరిగి ఏ ఆపదలు రాకుండా అందరినీ కాపాడుతుంది. ఎవరమ్మా నువ్వు? నేను పక్కూరు నుంచి వచ్చాను. దేవి దర్శనం కోసం వచ్చాను బాబు గారు. నా బిడ్డకి ఇలా ఎందుకైందో అర్థం కావటం లేదు బాబు గారు. నాకు భయంగా ఉంది బాబు గారు. నాకు భయంగా ఉంది. ఏమి భయపడక్కర్లేదు. నువ్వు దేవిని నమ్ముకున్నావు. ఆ తల్లి తనని నమ్ముకున్న వాళ్ళ చెయ్యి ఏనాడు వదలదు. ఏది ఆ బిడ్డని లైవ్? అమ్మా జగన్మాత, ఆ బిడ్డకు ఏ ఆపద రాకుండా కాపాడు తల్లి. ఏంటమ్మా ఏమిటిదంతా? ఆ రోజు విజయదశమి ఉత్సవాల్లో ఒక అమాయకురాల్ని బలి తీసుకున్నావు. ఈరోజు నిన్నే నమ్ముకుని వచ్చిన ఒక పసిపిల్ల ప్రాణాల్ని తీసుకున్నావు. ఏంటి? ఎందుకు ఇదంతా? మేము ఏం తప్పు చేసామనమ్మా? 7 తరాల ముందు నుంచి నిన్నే పూజిస్తూ నమ్మినందుకు ఇదే నువ్వు చూపించే దయా? చెప్పమ్మా, మాట్లాడు తల్లి, మాట్లాడు. కుర్రు ఏది ఎట్టయితదో ఎరక చేసే ఎరకసాని నేను. అయినా నిన్నే అడుగుతుండా, ఎందుకు సామి ఆ తల్లి మీద అంతగానం కోపం వచ్చింది నీకు? ఏంటమ్మా దేవత? ఇదొక దేవత? ఒక చిన్న బిడ్డని కాపాడలేని దేవత ఉంటేనే లేకుంటేనే? ఈవిడికెందుకమ్మా 3 పూటల పూజలు? ఎందుకు చేయాలమ్మా పాలాభిషేకాలు? ఎందుకు చేయాలి పంచామృతాభిషేకాలు? ఎందుకు హారతి కర్పూర సేవలు? ఎందుకమ్మా? సామి, నేను అంటానని కోపం చేసుకోబోకు. మీరు దేవికి పాలాభిషేకం చేసే దేనికి? చేసిన పచ్చి పాపాలు కడుక్కునే దానికి. ఒంటిలో ఉన్న పంచేంద్రియాలు సరిగ్గా పనిచేయాలని మీరంతా ఆ దేవతకు పంచామృతాభిషేకాలు చేస్తారు. చీకట్లు కమ్ముకున్న బతుకులకి ఎలుగులొస్తాయని ఆశపడి ఆ దేవతకు ఆరతులు పడతారు. 30 పొద్దుల పూజలు ఎందుకంటివి కదా సామి? అదా దేవికి కాదులే, మీకందరికి 30 పొద్దుల తిండి దొరకాలని, అదా దేవికి జ్ఞాపకం ఉండాలని. ఎరుకైందా సామి ఇప్పుడైనా ఆ దేవి సంగతి? మనిషి చేసేదంతా తన కోసమే చేసుకుంటాడు, పైకి మాత్రం ఆ దేవి పేరు పెడతాడు. కుర్రు ఏం మనుషులయ్యా మీరు? అవు సామి, మంచిదిగానైతే అంత నేనే చేసిన అంటారు, అదే చెడ్డదైతే ఆ దేవత నెత్తి మీద వేస్తారు. మనిషికి పూర్వజన్మల కర్మల ఫలాలనేవి ఉంటాయి కదా, అయి మర్చిపోతారేంది సామి? ఏమిటమ్మా కర్మఫలం? ఎక్కడదమ్మా కర్మఫలం? ఆ కర్మఫలాన్ని మార్చగలిగే దేవత అసలైన దేవత. దాన్ని మార్చలేని దేవత ఉంటేనే లేకుంటే
అనుకుంటేనే అలాంటి దేవతతో నాకు పని లేదు. అలాంటి దేవతతో నాకు పనే లేదు. ఆవేశపడకండి బావగారు. ఆ తల్లి చేసే ఏ పనిలోనైనా ఏదో ఒక అంతరార్థం ఉండే ఉంటుంది. నాకు ఏ అంతరార్థాలు అక్కర్లేదు బావగారు. ఏ కారణాలతో పని లేదు. నాకు ఈవిడ ఆవశ్యకత లేదు. ఈవిడ అవసరం లేదు. పక్కల్లో దేవుళ్ళని నమ్మని వాళ్ళంతా ఎలాగో అలా బతకడం లేదా? బావగారు తొందరపడుతున్నారు. బావగారు, ఈ దేవుళ్ళని ఎక్కువగా ఎవరు పూజిస్తారో, ఎవరు ఎక్కువగా నమ్ముతారో వాళ్ళనే శోధించి పరీక్షిస్తారండి వీళ్ళు. బావగారు నా మాట. చాలు చాలు బావగారు, చాలు. ఈ తల్లిని నమ్మినందుకు గాను నాకు జరిగిన ఈ మర్యాద చాలు బావగారు. ఈ మర్యాద చాలు. బావగారు, ఇచ్చిన మాటను నెరవేర్చుకునే యోగ్యత లేని వాళ్ళని నేను పెట్టుకుని ఏం ప్రయోజనం బావగారు? ఏం ప్రయోజనం? నా మాట వద్దు శాస్త్రి గారు, ఇంకెవరి మాట నేను వినను. నాకు ఈవిడ సావాసం అక్కర్లేదు. ఈవిడ సావాసం అక్కర్లేదు. కావాలంటే మీరే పూజలు చేసుకోండి, ఏమైనా చేసుకోండి, అభిషేకాలు చేసుకోండి, పంచామృత అభిషేకాలు చేసుకోండి. నాకు ఈవిడ సావాసం అక్కర్లేదు. నాకు ఈవిడ సావాసం అక్కర్లేదు. బావగారు, క్లీం కాపాలి, క్లీం కాపాలి, హ్రూం కాపాలి, జ్వాల కాపాలి. మానవ రక్తాభిషేకం సమర్పిస్తుండా నా పెండ్లాము ఆత్మను ప్రత్యక్షం చెయ్యి మాత. భవానీ, నేను నీ మొగుణ్ణి చెప్తాండా. ఆ నరసింహంగాడి కుటుంబాన్ని సర్వనాశనం చెయ్యి. నా అన్న కుటుంబాన్ని నేను నాశనం చెయ్యను. ఒక మొగోనికి వాని మొదటి శత్రువే వాడు తాళి కట్టిన ఆడది. వెళ్ళు. కాపాలి, నా ముద్దుల బిడ్డ ఆత్మను రప్పించు, రప్పించు కాపాలి. రక్తాజగం, రక్తాజగం. అమ్మా మోహిని, నీవైనా నీ అబ్బా అనుకున్నది సాధిస్తావా అమ్మా? నేను సాధిస్తానన్నా, తప్పకుండా సాధిస్తా. ఆహా, నువ్వు నా కూతురువమ్మా, నా కూతురువి. వెళ్ళు, వెళ్ళమ్మా. దేవి, దేవి, దేవి. చమ్కి ఇలారా. ఏందమ్మగారు? దేవి ఎక్కడే కనిపించడం లేదు. అది ద్రాక్ష తోటకి వెళ్తానని సిన్నాతో అంటుంటే విన్నాను అమ్మగారు. ఎల్లారో లేదో తెలియదండి. అది ఎప్పుడు ఇంతే. పుట్టినరోజు కదా, రెడీ అవ్వాలని కూడా తెలీదు. ఎప్పుడు ఆట ఆట ఆట. వెళ్ళి తీసుకురాపో. వెళ్ళి. అట్టాగే నమ్మగారు. ఏంటి ఇలా బురద పూసుకొచ్చావు? ఏం చేసొచ్చావే? మాట్లాడవే. ఎక్కడ బోర్లొచ్చావు? అయ్యో, చూసారా చూసారా, ఇది నోరే విప్పట్లేదు. చెప్పమ్మా. మాట్లాడవే. రాజీ, ఏదో అలా ఫ్రెండ్స్ తో ఆడుకుని వచ్చుంటుంది. వదిలే. చెంకి, హాయ్ గోరు. దేవిని తీసుకెళ్లి స్నానం చేయించి వెంటనే తీసుకురా. అటగనండి. వెళ్ళమ్మా. దేవమ్మా, నేను నీకు తాను చెప్పిస్తాను రా. నా బుజ్జి కొండగదు. దానికి మీ గారాబం ఎక్కువైంది.
అందుకే ఒక్కరి మాట వినడంలే. ఒప్పుకుంటున్నామండి, తప్పైంది. నువ్వెళ్ళు. నా మాటినమ్మా, నేనే తానం వద్దు, పోతానమ్మా. నేనే చేస్తాను. అయ్యో. ఓహో, రండి బావగారు రండి. ఏంటి మనవరాలు పుట్టినరోజు పండక్కి బండెడు బహుమతులు తెచ్చినట్టున్నారే? ఆ, నా చిన్నారి మనవరాలకి తేకుండా ఇంకెవరికి తీసుకొస్తాను బావగారు? నాకున్నది ఒకే ఒక్క మనవరాలు కదా. అంటే నీకు మాత్రమే మనవరాలు, నాకు మనవరాలు కాదా? అయ్యో, ఎంత అయ్యా మాట. బావగారు, మీకు నాకు ఒకే మనవరాలండి. తెచ్చండి తెచ్చండి. బాగున్నారా అల్లుడు గారు? అవునను మావయ్య గారు. నమస్కారం అమ్మా. రాజేశ్వరి, దేవి ఎక్కడమ్మా? స్నానం చేస్తుందన్నా, ఇప్పుడే వచ్చేస్తుంది. ఆహా. ఏంటే దేవి ఇది? బర్త్డే డ్రెస్ వేసుకోమంటే బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చావేమిటి? నలుపే నాకు ఇష్టమైన రంగు. ఏయ్, నేను పొద్దున్న నుంచి చూస్తున్నాను. అదో రకంగా మాట్లాడుతున్నావేంటి? పోన్లే వదిలే రాజీ, ఏదో చిన్నపిల్ల ఇష్టపడి వేసుకుంది. నువ్వు కేక్ కట్ చేయమ్మా. ఏంటమ్మా దేవి, అందరి వంక అలా చూస్తున్నావు? మిమ్మల్ని అందరినీ ఓ చూపు చూడాలని ఉంది. ఓకే ఓకే, ముందు కేక్ కట్ చేయి. రాజీ, క్యాండిల్ సూదు. హ్యాపీ బర్త్డే. ఏయ్, ఎవ్వరూ కదలొద్దు. నా మాట విని అందరూ మీ ఒంటి మీద ఉన్న బట్టలు విప్పేయండి, లేదా అందరినీ చంపి పారేస్తాను. దేవి, వణికిపోయారా? నేను లాస్ ఏంజల్స్ స్కూల్లో చదువుకుంటున్నప్పుడు డ్రామాలో ఒక దొంగ పాత్ర వేశాను. ఫస్ట్ ప్రైజ్ కూడా వచ్చింది. ఊరి 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 ఏం నటిస్తున్నావే పల్నాటి వీరనాగమ్మలాగా, నా బంగారు. అయ్యారు, దేవి అమ్మ చెప్తే లైట్లు ఆర్పేసింది నేనే. పసిబిడ్డ ఏదో అన్నది లైట్లు ఆర్పేశావా? అది మీసాల మీద చెప్తున్నావా? ఎదవ తాగుపోతే ఎదవని. రా, అందరికి కేక్ పంచు. అలాగేనండి. యాదవ రోయ మీసాలు వీడును. ఒక్క గడిలో అందరినీ ఎంత కంగారు పెట్టేసావే నా తల్లో. అందుకే నన్ను నీ మనవరాలు అంటారు. అడ్డడ్డడ్డడ్ నా చిట్టి రాకా. దేవి, మా దేవి, ఏంటమ్మా పొద్దు పొద్దున ఇంత కోపంగా ఉన్నావు? ఏం జరిగిందమ్మా? నేను పొద్దున్న నుంచి చూస్తున్నాను, ఆ. కనీసం కాఫీ కూడా ఇవ్వట్లేదే. ఆ? నీకింతవరకు కాఫీ ఇవ్వలేదా? ఉండి వాళ్ళ సంగతి చెబుతా. ఏ మహాలక్ష్మి, ఆ, రానైటు. వస్తున్నా. నా మనవరాలు పొద్దు నుంచి కాఫీ అడుగుతుందిట, ఎవరు ఇవ్వలేదుట. నీకైనా బుద్ధి ఉండద్దు. ఆ, పాలు పితికేవాడే రాలేదు, నన్నేం చేయమంటారు? పాలు పితికి కూడా రాలేదా? ఆ, వాడు రాబోతే ఏంటంటే నేనే పితికేస్తాను. నాకేం పితకడం రాదా? రామ్మ వెళ్దాం. నేనే పితికేస్తాను. అదో పెద్ద గొప్ప, పితకడమే బ్రహ్మ విద్య ఏంటి? ఆహాహా, ఎంత ప్రేమో మనవరాలి మీద. అయ్యయ్యో, తాతయ్యని ఎవరైనా కాపాడండి. నాన్న, ఏమైంది మన ఎద్దుకి? ఏం లేదు, కంగారు పడకరా. కొత్త కోడి కదా, ఎర్రబట్ట చూసింది, బెదిరిపోయింది. నా మనవరాలు సమయానికి వచ్చి కాపాడిందిరా.